కళ్యాణ్కి ఇచ్చారా జాబులు మీరు? 95,000కు పైగా నాగబాబుకి ఇచ్చారా? ఫస్ట్ చదువుకోండి, వెళ్ళి చదువుకోండి ఫస్ట్. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. మా పవన్ కళ్యాణ్ వస్తే ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తాడు, స్కూల్ పిల్లలకు కూడా జాబ్ ఇస్తాడు మా పవన్ కళ్యాణ్ వస్తే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. జగన్ పరిపాలన ఎలా ఉంది సార్? ఈ జగన్ వచ్చిన తర్వాత అసలు జాబులు ఆడ ఉన్నాయండి, మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది. జగన్ వచ్చిన తర్వాత ఒక్క జాబ్ ఇచ్చాడా? రాష్ట్రం నాశనం అయిపోయింది. ఉద్యోగాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో విత్ రిపోర్ట్స్ తోటి, విత్ రిపోర్ట్స్ తోటి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇస్తే 1000కి పైగా జాబులన్నీ, 1000కి పైగా గ్రూప్స్ లో ఉద్యోగాలు, 1,25,000కి పైగా సచివాలయ ఉద్యోగాలు, 60,000కి పైగా మెడికల్ ఉద్యోగాలు. పవన్ కళ్యాణ్కి ఇచ్చారా జాబులు మీరు? ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న పవన్ కళ్యాణ్కి ఇచ్చారా జాబులు మీరు? 95,000కి పైగా నాగబాబుకి ఇచ్చారా? మీ పవన్ కళ్యాణ్ కి, మీ నాగబాబు, చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ తీసుకునే ఉద్యోగాలు ఇచ్చారు కదండి. ఇంకా ఆ ఉద్యోగాలు కావాలి కానీ మిగతా వాళ్ళు పద్ధతిగా మాట్లాడండి. మీరు మీ జన సైనికుల్ని, పిల్ల సైనికుల్ని బాగు చేయడానికి ఏమన్నా పవన్ కళ్యాణ్ జాబులు లేవు. 95,000కు పైగా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ లో మేము ఉద్యోగాలు ఇచ్చాము. 1998 నుంచి 2008 వరకు డిఎస్సి లో 8,000 ఉద్యోగాలు మేము అప్పుడు ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ యువతకి గానీ, లేదంటే అప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎగ్జామ్ రాసి జాబ్ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఇవి కాకుండా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెగ్యులర్ గవర్నమెంట్ 2,13,741 ఉద్యోగాలు మేము ఇచ్చాము. కాంట్రాక్ట్ గవర్నమెంట్ లో 34,172 ఉద్యోగాలు మేము ఇచ్చాము. 3,83,734 ఉద్యోగాలు మేము ఇచ్చాము. టోటల్ గా వినండి. ఫస్ట్ వినకోకుండా మాట్లాడితే ఏం తెలుస్తుంది మీకు? చెప్పేది వినరు. చెప్పు. ఏ కాడికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, జాబులు రాలేదంటే మీరు జాబులు చేసే విధంగా ఉన్నారా? చంద్రబాబు ఏం చెప్తున్నాడు? మేము రేపు గవర్నమెంట్ లోకి వస్తే గనక మేము చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తాం, మేము చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం, మేము చేస్తాం అంటే అది మా ఇష్టం, మా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తే జనాలు చూస్తూ ఊరుకోరు. అసలు ఇంతకీ నువ్వేం చదువుకున్నావా? జస్ట్ ఇంటర్ ఫెయిల్ అయ్యాను. సూపర్ అయ్యా. ఫస్ట్ చదువుకోండి, వెళ్ళి చదువుకోండి ఫస్ట్. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. జాబులు ఇవ్వండి అమ్మా, అయితే పాస్ అవుతాము. చదువుకున్నోడికే ఉద్యోగం ఉంటది, విఘ్నత లేకుండా, వివరం లేకుండా అవివేకం. మా పవన్ కళ్యాణ్ వస్తే ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తాడు, స్కూల్ పిల్లలకు కూడా జాబ్ ఇస్తాడు మా పవన్ కళ్యాణ్ వస్తే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అదే మీ పరిజ్ఞానం ఏంటో మాకు అర్థమవుతుంది. డిబేట్ చదువుకోండి. తీసుకొచ్చి కూర్చోబెట్టింది తీసేసేయండి.